కొన్ని అందాలు తళుక్కున మెరిసి మనసుని మెలిపెట్టేస్తాయి. సినీ నీలాకాశంలో ఇలాంటి తారలకు కొదవే లేదు. తాజాగా ఇలానే మెరిసిన ఓ ముద్దుగుమ్మ అంతలోనే ప్రేమ లోతుల్లో మునిగిపోయిందట. మరి ఇంతకీ ఆ కొత్త సొగుసుల వొయ్యారి ఎవరో, ఆమె ప్రేమ కహాని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యానిమల్ మూవీ సక్సెస్ నటులకి, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది, నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ ప్రేక్షకులకి మాత్రం తృప్తి డిమ్రీ అనే కొత్త అందాన్ని పరిచయం చేసింది. కేవలం 15 నిమిషాల నిడివి ఉన్న క్యారెక్టర్ చేసి అందరి చూపులు తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ అమ్మడు. తెరపై కనిపించినంతసేపు మెరుపులా మురిపించేసి వెళ్లిపోయింది. దీంతో అమ్మడికి ఇప్పుడు అవకాశాలు అలాగే వరిస్తున్నాయి. బాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోనూ డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదంతా ఓకే, కానీ ఈ బ్యూటీ ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అది కూడా సెకండ్ లవ్ ని కూడా షురూ చేసినట్లు తెలుస్తోంది. హోటల్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్ సామ్ మర్చెంట్ తో అమ్మడు డీప్ లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అతడితో దిగిన 2 ఫోటోల్ని ప్రేమపూర్వకంగా పోస్ట్ చేసింది తృప్తి. వీటిలో ఒకటి త్రోబ్యాక్ పిక్ కాగా మరొకటి రీసెంట్ గా కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి విషెస్ తెలియచేసింది. దీంతో ఇంతకాలం ప్రచారంగానే ఉండిపోయిన ఈ వార్త ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఇంతకీ ఎవరి సామ్ మర్చెంట్ అంటే అతడు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. విలాసవంతమైన విఐపి భవనాలు, గోవాలో రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్లు ఉన్నట్లు తెలుస్తోంది. సామ్ మర్చెంట్ ఈ వ్యాపారం కంటే ముందుగా మోడల్గా పనిచేశాడు. అతను ట్రావెల్ బ్లాగర్ కూడా. నిజానికి తృప్తి ఖాతాలో సామ్ మర్చెంట్ సెకండ్ బాయ్ ఫ్రెండ్. అమ్మడు సామ్ మర్చెంట్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించింది. కానీ ఆ బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఇద్దరూ ఇన్స్టాల్లో అన్ఫాలో చేసుకోవటంతో బంధం వీగిపోయింది అని అందరికీ అర్థమైంది. అటుపై కొంత గ్యాప్ తర్వాత ఈ నయా అందం యానిమల్లో మెరవటం, ఆమెకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావటం చకచకా జరిగిపోయింది. నిజానికి ఇప్పుడు తృప్తి డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ముద్దుగుమ్మ ప్రేమలోకంలో విహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కుర్రకారు మాత్రం ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. చూడాలి మరి ఈ అమ్మడు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బ్యాలెన్స్తో హ్యాండిల్ చేస్తుందో.